చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. మన జీవితంలో దేవునిపైన ఆధారపడమే అన్నిటికన్నా గొప్ప శక్తి. అన్నిటికన్నా గొప్ప శక్తి. ప్రతిదినము ఆయనపైన ఎలా ఆధారపడాలో అనే ఆలోచనతో మనం నిండిపోవాలి. ఎలా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు నాతో, దేవుడు ఏ విషయాలు నాతో చెప్పబోతున్నాడో, ఈ ఉదయాన్ని ఏ విషయం నాతో మాట్లాడతాడో అన్న తలంపు మన హృదయ అంతరంగాల్లో పుడితే మనం దేవునితో రిలేషన్షిప్ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నామని. మొదటి యోహానులో ఒక మాట ఉంటుంది, తండ్రి అయిన దేవుడు మనల్ని కుమారుడిని యేసు ప్రభు సహవాసంలోకి పిలిచాడు. ఆ మాట ఎంత గొప్ప మాట తెలిసింది మీకు. ఆ మాట ఎంత శ్రేష్టమైన మాట తెలుసా. ఆ మాట మన దేవుడు ఫెలోషిప్లోకి యేసు ప్రభుతో కూర్చొని మాట్లాడడానికి, యేసు ప్రభుతో గడపడానికి మనం పిలిచాడట. యేసయ్య ఈ భూమి మీద అన్న నరుడుగా భూమి మీద దిగాడు. చెప్తున్నాడు, ఆ నరుడని యేసు ప్రభు, దైవమైన నరుడని యేసు ప్రభుతో గడుపుతావా? కానీ మన జీవితంలో ఆయనతో గడపాలన్న ఆతృత, ఆశ పెరిగిపోవాలి ప్రతిదినం. ఈరోజు నీ జీవితంలో ఏది ఆశను చంపేస్తుందో నాకు తెలియదు, కానీ నువ్వు దేవుని మీద ఆధారపడ. ఆశ చచ్చిపోవడానికి వీల్లేదు. ప్రభు గురించిన ఆశ చచ్చిపోవడానికి వీల్లేదు. చచ్చిపోకూడదు, లేవాలి ఆశ. ఆశ తృష్ణ కలిగి లేవాలి బలంగా. చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా హృదయం నీ కోసం ఆశపడుతుంది. ఈ ఉదయాన్ని ఆశపడతారు దేవుని గురించి. ప్రతిదినము మీరు లేచి విన్న వాక్యం ఒకటైతే, ఈరోజు వింటున్న వాక్యం ప్రభు మీద ఆశను పెట్టుకోవాలని. మనం మన హృదయవాంఛలు తీర్చే వానిపైన ఆశపడాలట. అప్పుడు మన హృదయవాంఛలన్నీ కూడా తీర్చబడతాయి. ఈరోజు మీకేమైనా వాంఛ ఉందా, ఆశ ఉందా? ప్రభు తీరుస్తాడు. కానీ దేవుడు మిమ్మల్ని ఏం కోరుతున్నాడు? తనపైన ఆధారపడమని. ఈ భూమి మీద అన్నీ సంపాదించుకున్న వ్యక్తి మరి ఏం సంపాదించుకోవాలి అని ఆలోచించినప్పుడు తనకు అనిపించే ఒక విషయం, అయ్యో అన్నీ సంపాదించుకున్నాను కానీ దేవుని తెలుసుకోలేకపోయానే. ఒకరోజు ఒక వ్యక్తి గట్ట ఆస్తి ఎక్కువై తన పంట బాగా పండి అన్నీ కూడా తన కూర్చుకున్న తర్వాత రాత్రి దేవుడు వచ్చి, నీ ప్రాణం నేను తీసుకెళ్ళిపోతే, ఇంత ఆస్తి కూర్చుకున్నావు కదా, నేను సుఖిస్తాను, తాగుతాను, తింటాను చెప్పి అనుకున్నావు కదా, ఈ రాత్రే నీ ప్రాణం నేను తీసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకు తెలుసా? భయపడిపోయాడు ఆ వ్యక్తి. చూడండి, మనం ఈ భూమి మీద బ్రతికినంతకాలం మన రక్షణ గురించి నిశ్చిత మనం కలిగి ఉండాలి. మనం బ్రతికిస్తాం ప్రతిదినం బ్రతికిస్తాం, చివరికి ఒకరోజు చనిపోతాం. మాత్రం సత్యం, ఆ దినం నుంచి ఇక మన జీవితం దినాలు క్యాల్కులేట్ అవ్వవు. చూడండి, 2026 క్యాల్కులేషన్ ఎప్పుడు ముగించబడుతుంది అంటే December 31 ముగించబడుతుంది. అప్పటి నుంచి ఇంకా 2026 క్యాల్కులేట్ అవ్వదు. అలాగనే మన జీవితపు ఎండింగ్ ఒక రోజు ఉంది, అక్కడి నుంచి ఇంకా క్యాల్కులేషన్స్ ఉండవు. ఆత్మ నరకానక, ఆత్మ పరలోకానికి, ఈ రెండింటి మధ్య ఉంటాం. ఈ మధ్యకాలం తప్పిపోయి ఎక్కడికో వెళ్ళిపోతున్నామేమో దేవుని నుంచి దూరంగా. ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. వెనక్కి దేవుని ఆత్మతో, దేవుని సేవకునిగా నేను హెచ్చరించున్నాను, కమ్ బ్యాక్. ఎంతకాలం అక్కడే ఉంటావు? ఎంతకాలం అదే పని చేసుకుని వెళ్తావు? ఎంతకాలం అదే బ్రతుకుతావు? ఇంక లేదు, అక్కడి నుంచి వచ్చేయాలి. ప్రభు నేను నీతిమంతులు పిలుస్తున్నాను, నువ్వు నిలబడాలి నీతి గురించి ప్రకటించడానికి. నాకెవరూ చెప్పట్లేదండి ఇక్కడ నీతి, ఎవరు నాతో మాట్లాడలేరంటే, లేదు నువ్వు మాట్లాడు. కమాన్, యూ స్పీక్. మీరు మాట్లాడండి అండి, మీరు మాట్లాడండి. ప్రభు వాక్యము ఎవరికి తెలుసో వారు మాట్లాడాలి. లాపకూడదు. అక్కుల్లా ప్రిస్కిలని వీళ్ళు మాట్లాడారు, అపోలతో మాట్లాడాలి మీరు. దేవుడు అట్టి కృపతో మిమ్మల్ని నడిపించునుగాక. ఇది ప్రభు పైన ఆధారపడండి. దైవికమైన ఉద్దేశాలతో నిలబడండి. ప్రభు మీ జీవితాన్ని ముందుకు నడిపించునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయం మీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని మహిమపరచుచున్నాను. గత కాలం అంతా మీకు దూరస్తూ ఉన్నప్పటికీ ఇప్పుడు మీ కుమారుని ద్వారా మమ్మల్ని దగ్గర చేసుకున్నందుకు మిమ్మల్ని మహిమపరచుచున్నాను. యేసయ్యా, నీతో సహవాసానికి పిలిచిన దేవా నీకు వందనాలు. తండ్రి అయిన దేవా, నీ కుమారుని సహవాసానికి మమ్మల్ని పిలిచినందుకు మిమ్మల్ని మహిమపరచుచున్నాను. ఆత్మదేవా, నీ పరిశుద్ధమైన కృపలు బట్టి నేను మహిమపరచుచున్నాను. ఇది నాన్న, నీ బిడ్డలు ఎవరైతే వారి జీవితం తప్పిపోయి తొలగిపోయి
ఈ లోకంలో బ్రతుకుతున్న వారందరూ వెనక్కి వచ్చి నీ కోసం నిలబడినట్లుగా సహాయం చేయండి. ఇంకా పాత బ్రతుకుని వారిలోంచి తొలగించండి. నీకోసం బలమైన కార్యాలు చేపట్టేట్టుగా వారి జీవితాన్ని ఆదరించి నడిపించమంటుంది. యేసునామమున ఈ దినం నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో మేలు, కృప, సమాధానం కలుగును గాక. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మీద ఆధారపడతారా? మీరు దేనిపైన ఆనుకుంటారా? ఆయన ఎట్టివాడైనాడు గమనిస్తారా? అట్టి కృపలతో మిమ్మల్ని దేవుడు ఈ ఉదయం నడిపించును గాక. God bless you. See you tomorrow. ఏ స్థితిలో నైనా నిన్ను ప్రేమించే వానిగా, ఏ స్థితిలో నైనా నీకు మొరపెట్టే వానిగా చేయుము నా దేవా, చేయుము నా దేవా. అది మరణమైనను జీవమైనను శ్రమైనను, అది బాధ అయినను వేదనైనను కరువైనను, దేవుని ప్రియ సంగమా, నువ్వు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నావో నాకు తెలియదు.